హాయ్, నమస్తే. బాగున్నారా? ఒక ఎంప్లాయీ ఒక ప్యాడ్ మీద ఒక వ్యాసం రాస్తుంటే ఒక లెక్క రాస్తున్నాడు. ఒక ఆఫీస్‌కి సంబంధించిన ఒక పేపర్ రాస్తున్నాడు. లేకపోతే ఒక వ్యాపారి ఆయన వ్యాపారానికి సంబంధించిన ఒక పద్దు రాస్తున్నాడు. ఆ పద్దు రాసుకున్న పేపర్ చివరికొచ్చేసరికి చూస్తే 1, 2 చోట్ల చిన్న చిన్న తప్పులు జరిగినాయి. ఒక అంకె తప్పు పట్టడము, ఒక అక్షరం తప్పు పట్టడం జరిగింది. పెడితే దాన్నేం చేశాడు అతను, ఆ ఎంప్లాయీ గాని, వ్యాపారి గాని, ఒక వైట్నర్ తీసుకొని దాన్ని చిన్నగా అంతవరకు బోల్డ్ చేసి, అంటే దాన్ని అంతవరకు మార్క్ చేసి వైట్నర్‌తో రబ్ చేసి మళ్ళీ అక్కడ ఆ అంకె యాజ్ ఇట్ ఈజ్‌గా అంకేసిండు. అయితే ఆ అంకె యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లా లేకపోయినా కానీ దాన్నయితే కవర్ చేయగలిగిండు. కానీ జీవితంలో 20 సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం చేసిన తప్పుని అప్పుడు ఒక ఇంటరో, డిగ్రీయో చేసిన ఎవరన్నా స్టూడెంట్ ఉన్నారంటే ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు ఎంత బాధపడుతున్నాయంటే అంత బాధపడుతున్నాయి. దాన్ని ఎన్ని వైట్నర్లతోటి, ఎన్ని వేల లీటర్ వైట్నర్‌తోటి దాన్ని చెరిపేస్తే పోద్ది. ఎన్ని పేజీలు కావాలి. ఈరోజు ఇన్ని ఇబ్బందులు, సరైన ఒక డిసిషన్ తీసుకోలేక, ఒక పని ఎంచుకోలేక, ఆ పని ఈ పని అని, ఆ పని 4 రోజులు చేసి, ఈ పని 4 రోజులు చేసి జీవితంలో అంతా చాలా కోల్పోయి 40, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలకి సరైన విద్యని అందించలేక, లేకపోతే వాళ్ళకి పెట్టుబడులు డబ్బులు టచ్ ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్లు కొనిలేక, వాళ్ళకి మెటీరియల్ కొనిలేక ఈరోజు ఎంతమంది ఫ్యామిలీలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. ఎంతమంది నిరుద్యోగులు కానీ, లేకపోతే రైతులు కానీ ఎవరైనా అప్పట్లో ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం సరైన నిర్ణయం తీసుకోలేక, ఒక వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేక, వర్క్ చేయలేక, ఆ పని 4 రోజులు చేసుకుంటూ వచ్చేసి ఈరోజు ఏమి చేతిలో చిల్లికవ్వలేక చాలా అవస్థలు పడుతున్నారు చాలామంది. వాళ్ళు అనుకుంటారు, ఆ రోజు అబ్బా తప్పు చేయకుంటే బాగుండేది, ఆ రోజు అలా చేయకుంటే ఈరోజు ఇలా చేసేవాళ్ళం, మనం ఇలా ఉండేది. ఆ రోజు మనతో పాటు ఆ ఫీల్డ్ మొదలుపెట్టిన వ్యక్తి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు. కోట్లు సంపాదించకపోయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నాడు. కానీ మనం అటు ఉండలేకపోయినవి అని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళు జీవితంలో చేసిన తప్పుల్ని, అప్పుడు చేసిన తప్పులు 25, 30 సంవత్సరాలు చేసిన తప్పుల్ని పేపర్ కాబట్టి ఒక పేపర్ చింపాను, ఇంకో పేపర్ మీద రాసుకోవచ్చు. కానీ గడిచిపోయిన జీవితం, ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచిపోయిన జీవితం, మీద పడ్డ వయసు, గడిచిపోయిన జీవితం తిరిగి రాదు, ఈ వయసు తిరిగి రాదు. కానీ అట్లా ఎంతోమంది జీవితాలు ఇబ్బంది పడుతున్నాయి, నాశనం అవుతున్నారు. అది వాళ్ళు ఆలోచించుకుంటే జీవితం చాలా దారుణంగా ఉంటుందన్నమాట.